ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకని దేవుడు ఇస్తున్న ప్రవచన వాక్యం కీర్తన గ్రంథము 37వ కీర్తన 29వ వాక్యం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ప్రియమైన వారా, ఈ వాక్యము మనకు ఒక శాశ్వత వాగ్దానముగా మారుతుంది. లోకంలో దుష్టులు తాత్కాలికంగా విజయము పొందుతున్నట్లు కనిపించిన చివరికి నీతిమంతులే దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందరు. దేవుని రాజ్యము నీతిమంతుల కొరకు స్థిరపరచబడినది. మనము ధర్మములో నిలిచినప్పుడు దేవుడు మనకు ఆత్మీయ వారసత్వాన్ని ఇచ్చి ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. అబ్రహాము దేవుడు అతనికి కానాను దేశమును వాగ్దానముగా ఇచ్చెను. అతని నీతి మరియు విశ్వాసము వలన ఆ వాగ్దానము తరతరాలకు నెరవేరింది. యెహోషువ దేవుని ఆజ్ఞకు లోబడిన వాడైనప్పుడు దేశమును స్వాధీనపరుచుకున్నాడు. నీతిమంతుడైన న్యాయకత్వం వల్ల విశ్వాసులైన వారందరూ కూడా భూమిని స్వతంత్రించుకున్నారు. కాలేబు దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో నిలిచిన వాడైనప్పుడు దేవుడు వాగ్దానమైన హెబ్రోను పర్వతమును స్వాధీనపరచుకోవడానికి కృపనిచ్చెను. దావీదు దేవుని చిత్తములో నడిచి రాజ్యాన్ని స్థిరపరచిన వాడగా కనపడెను. అతని నీతి వలన ఇశ్రాయేలు దేశము బలపడింది. లాజరు ఈ లోకంలో కష్టపడినప్పటికీ నీతిమంతుడైన దేవుడు సన్నిధిలో నిత్య నివాసము పొందుకొనెను. ప్రియమైన వారా, నీతిమంతుల జీవితం తాత్కాలిక విజయాల మీద ఆధారపడదు. అది దేవుని వాగ్దానముల మీద నిలిచి ఉంటుంది. మనము నిజాయితీగా, పవిత్రంగా, విశ్వాసముతో నడిచినప్పుడు దేవుడు మనకు నిత్య వారసత్వంను స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ఈ భూమిలో ఆశీర్వాదమును మాత్రమే కాదు, పరలోకంలో నిత్య నివాసము కూడా దేవుడు మనకి ఇచ్చి ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. నీతి మార్గంలో నడిచే హృదయమును మనకి ప్రసాదిస్తున్నారు. లోకపు ఆకర్షణలకు లోబడక దేవుని చిత్తాన్ని నిలిచేవారిగా మనలను మారుస్తున్నారు. అబ్రహాము వలె విశ్వాసమును, యెహోషువ వలె విధేయతను, కాలేబు వలె ధైర్యమును, దావీదు వలె హృదయ శుద్ధిని, లాజరు వలె సహనమును మనకు దేవుడు అనుగ్రహించుచున్నారు. ఈ రాజ్యంలో నీతి విశ్వాసమును పొందినట్లు దేవుడు మనలను సిద్ధపరుస్తున్నారు. చిన్న ప్రార్థన. దేవా, ఈ వాక్యానుసారము మమ్మలను మీరు ఆశీర్వదించి నడిపించండి. ఈ వాక్యాన్ని మాకని స్వతంత్రించుకునే భాగ్యాన్నిచ్చి ఆశీర్వదించండి. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఆమేన్. థ్యాంక్ యూ.